హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కంచెల సొల్యూషన్ 517. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్. ఈ లాగ్లో నేనైతే శ్రీరామనవమి అప్పుడు పూజను ఎలా చేసుకున్నాం, శ్రీరామనవమి అప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాం, సీతారాముల కళ్యాణం ఎలా చేశారో మీకైతే ఈ లాగ్లో నేను చూపిస్తాను ఫ్రెండ్స్. కళ్యాణం అనగానే మనకి గుర్తొచ్చేది తోరణమే కదా ఫ్రెండ్స్. అందుకే మామిడాకుల తోరణం అయితే ఇలా అయితే కట్టేశాను. అలాగే ప్రసాదాలు కూడా రెడీ చేశాను ఫ్రెండ్స్. ఏమేమి ప్రసాదాలు చేశానో చూద్దాం రండి. పానకం, పులిహోర, అలాగే చలివిడి వడపప్పు, అలాగే సేమ్యా అయితే చేశాను ఫ్రెండ్స్. మరలా ప్రసాదాలు చూసేద్దామా ఫ్రెండ్స్. పులిహోర, సేమ్యా, చలివిడి వడపప్పు, అలాగే పానకం చలివిడి వడపప్పు మట్టికి చాలా ఇంపార్టెంట్ అయిన ప్రసాదాలు శ్రీరామనవమి. మన హిందువులలో చాలా ముఖ్యమైన పండగ శ్రీరామనవమి కదా ఫ్రెండ్స్. అయితే ఈ శ్రీరామనవమికి చాలా స్పెషల్ ఉంది ఫ్రెండ్స్. ఏంటి ఆ స్పెషల్ అనుకుంటున్నారా? ఆ స్పెషల్ ఏంటంటే, మనకి అయోధ్య వచ్చిన తర్వాత అయోధ్యలో ఈ సంవత్సరమే బలరాముడి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ఆయన విగ్రహ ప్రతిష్ఠ జరిగిన తర్వాత వచ్చిన ఫస్ట్ శ్రీరామనవమి ఇది కదా ఫ్రెండ్స్. అందుకే ఈ శ్రీరామనవమికి చాలా స్పెషల్ ఉందని అన్నాను. అయితే ఈ క్రోధినామ సంవత్సరంలో శ్రీరామనవమి అయితే మేము చాలా బాగా జరుపుకున్నాం ఫ్రెండ్స్. జై శ్రీరామ్ అంటూ చాలా బాగా అయితే ఈ పూజను అయితే చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా అయితే ఈ పూజను జరుపుకున్నాము. ఈ లాగ్ని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. చాలా ఇంట్రెస్ట్గా అయితే ఉండబోతుంది. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి చాలా ధన్యవాదాలు. నా ఛానల్ని ఇలాగే మీరు ఆదరిస్తూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. శ్రీరామనవమి నాడు రాముడు జన్మించాడు ఫ్రెండ్స్. త్రేతాయుగంలో వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి నాడు గురువారం పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో అభిజిత్ ముహూర్తంలో మధ్యాహ్నం 12 గంటలకి 7వ అవతారమైన శ్రీరాముల వారు కౌసల్యపుత్రుడిగా జన్మించారు. సత్యాన్ని నిలిపేందుకు ఆయన ఆ అవతారాన్ని అయితే ఎత్తారు. 14 ఏళ్ల వనవాసం తర్వాత ఈరోజే శ్రీరాముల వారు పట్టాభిషక్తులు అవుతారు. అలాగే సీతారాముల కళ్యాణాన్ని కూడా ఈరోజు నిర్వహిస్తారు. అంటే చూడండి, జననం, పట్టాభిషక్తుడవడం, అలాగే ఈరోజే వారి కళ్యాణం ఎంతటి విశిష్టతో కదా ఫ్రెండ్స్ శ్రీరామనవమి అంటే. అలాంటి శ్రీరామనవమి నాడు మనం పూజను ఎంత భక్తితో శ్రద్ధతో చేయాలి. అంత భక్తితో చేస్తే జై శ్రీరామ్ అంటూ ఆయన్ని తలుచుకుంటే మనకి ఆ కోదండరాముడి అనుగ్రహం అయితే మనకి సిద్ధిస్తుంది. అయితే ఇలా నేను కృష్ణుడి దగ్గర పూజ చేశాను. అలాగే తులసమ్మ దగ్గర కూడా ఇలా పూజను అయితే చేసుకుంటున్నాను. నేను పూజను చేసుకునే ప్రతిసారి సూర్య నమస్కారం అయితే చేస్తాను ఫ్రెండ్స్. కుదిరిన రోజు ప్రతిరోజు చేస్తాను. అయితే మా పిల్లలు శ్రీరామనవమి సందర్భంగా శ్రీరాముల వారిని తలుచుకుంటూ కొన్ని గీతాలను అయితే పాడారు ఫ్రెండ్స్. మా పిల్లలు ఎంత చక్కగా పాడారో కదా ఫ్రెండ్స్. మీకు నచ్చితే కనుక ఒక కామెంట్ అయితే చేయండి. అయితే ఆ గీతాలు పాడిన తర్వాత మేము ముగ్గురం అయితే సీతారాముల కళ్యాణానికి అయితే ఊరు వెళ్ళబోతున్నాము. అదేంటి, ఏ ఊరు వెళ్తున్నాము అనుకుంటున్నారా? ఆల్రెడీ మీరు గెస్ట్ చేసే ఉంటారు. అవును, మీ గెస్ట్ కరెక్టే. మేము మా పిన్ని గారి ఊరు అయిన ధర్మాజిగూడెం అయితే కళ్యాణానికి వెళ్ళబోతున్నాం. ఇదే ధర్మాజిగూడెం సీతారామ కళ్యాణ మహోత్సవం. ఇలా అయితే బోర్డు పెట్టారు. ఆ పక్కన బలరాముని ఆ ఫోటో అయితే పెట్టారు. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. అయితే ఇదే మా పిన్ని గారి ఊరిలో ఉన్న కోదండ రామాలయం. ఈ కోదండ రామాలయం మా పిన్ని వాళ్ళ ఇంటికి కూడా చాలా దగ్గర ఫ్రెండ్స్. అయితే ముందు వెళ్ళగానే ఆ రామయ్య తండ్రి దర్శనం అయితే మేము ముగ్గురం చేసుకున్నాము. రామయ్య తండ్రి దర్శనం అయితే చేసుకుని కళ్యాణానికి అయితే వెళ్ళబోతున్నాం ఫ్రెండ్స్. కళ్యాణానికి వచ్చేసాం మనం. అయితే కళ్యాణానికి ముందుగా పట్టు వస్త్రాలు ఇస్తారు కదా, ఇలా పట్టు వస్త్రాలను అయితే ఇచ్చారు. ఆల్రెడీ నేను ఈ కళ్యాణాన్ని షార్ట్స్లో అయితే పెట్టడం జరిగింది. షార్ట్స్ కూడా చూడండి. అయితే ఇక్కడ పట్టు వస్త్రాలు ఇచ్చాకైతే నెక్స్ట్ కళ్యాణం స్టార్ట్ అవుతుంది. నేను ఇంటర్కి వచ్చిన తర్వాత అయితే హాలిడేస్ ఇచ్చేవారు. హాలిడేస్లోనే శ్రీరామనవమి వచ్చేది. ఆ శ్రీరామనవమికి కంపల్సరీ నేను మా పిన్ని గారి ఊరైన ధర్మాజిగూడెం వచ్చేదాన్ని. వచ్చినప్పుడు
ఈ కళ్యాణ మహోత్సవాన్ని అయితే చూసేదాన్ని ఫ్రెండ్స్. అయితే మా పిన్ని గారు మా పిన్ని గారు వెనకమాల చూసారా మా భవిష్య జాష్మిత ఎలా తిరుగుతున్నారో ఆవిడ వెనకమాలే తిరుగుతూ ఉన్నారు. అయితే మా చిన్నమ్మమ్మ అనుకుంటూ అయితే ఇప్పుడు పట్టు వస్త్రాలు ఇచ్చారు కదా, దేవుళ్ళకి అయితే పట్టు వస్త్రాన్ని కప్పుతున్నారు. ఈ ధర్మాజిగూడెంలో చాలా బాగా సీతారాముల కళ్యాణాన్ని జరిపిస్తారు. మా పెళ్ళైన తర్వాత తాడేపల్లిగూడెంలో ఉండేవాళ్ళము. శ్రీరామనవమికి మా అత్తయ్య గారు ఊరు వెళ్ళేవాళ్ళము, అక్కడే కళ్యాణాన్ని చూసేవాళ్ళము. అయితే మా పిన్ని గారు ఊరు దగ్గరైన చింతలపూడి అయితే దగ్గరికి వచ్చేసాము, అందుకనే ఫెస్టివల్స్కి వెళ్ళడానికి వీలు కుదురుతుంది. అలాగే ఈ శ్రీరామనవమికి ఇలా మేము ఉండే ప్లేస్ దగ్గర అవడంతో మళ్ళీ మెమొరబుల్గా శ్రీరామనవమికి మా పిన్ని గారు ఊరైన ధర్మాజిగూడెం అయితే మళ్ళీ కళ్యాణానికి వచ్చేసాం ఫ్రెండ్స్. అయితే ఈసారి మా పిల్లలతో నేను వచ్చాను. అయితే మా పిల్లలు కూడా చాలా శ్రద్ధగా అయితే కళ్యాణాన్ని చూశారు. మీరే చూసారుగా, దేవుళ్ళు వెనకమాల ఉండి కళ్యాణాన్ని చూశారు. అలాగే కాదు, కళ్యాణంలో కొన్ని మంచి పనులు కూడా చేశారు. అవి ఏంటో చెప్తాను మీకు. అయితే ఇలాగా కన్యాదానం అయితే స్టార్ట్ చేశారు. ఇలా కొబ్బరి బండానికి ఇలా నీళ్ళు పోస్తూ అయితే కన్యాదానం అయితే చేశారు ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా అయితే కళ్యాణం జరిగింది. ఇలా కళ్యాణం జరుగుతున్నప్పుడు జీలకర్ర బెల్లాన్ని అయితే అందరికీ అందించారు. అప్పుడు మేము దండం పెట్టుకుని అక్షంతలు అయితే తీసుకున్నాము. క్లారిటీగా మీకు చూపిస్తాను రండి. ఇదిగోండి జీలకర్ర బెల్లం అక్షంతలు. మీరు కూడా దండం పెట్టేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం. అయితే సీతారాముల వారిని చూసారుగా, సీతాదేవి చూసారా, జడ ఎంత బాగుందో కదా, నాకు చాలా బాగా నచ్చింది ఆ జడ. అయితే కళ్యాణంలో ప్రధాన ఘట్టం జీలకర్ర బెల్లం. అయితే జీలకర్ర బెల్లం పెట్టడానికైతే రెడీ చేస్తున్నారు. మంత్రాలతో, వేద మంత్రాలతో జీలకర్ర బెల్లాన్ని శ్రీరాముడు సీతాదేవికి అయితే పెడుతున్నాడు. అయితే శ్రీరాముడు సీతాదేవి ప్రత్యేకమైన గుణాలు కలిగిన వారు ధర్మ మార్గంలో ప్రయాణించి మనందరికీ ఆదర్శప్రాయంగా నిలిచారు. శ్రీరాముడు సీతాదేవే కాకుండా లక్ష్మణుడు తన అన్న బాటలో ప్రయాణించి అన్నకు చేరువుగా ఉండి అన్నకు తోడై నిలిచాడు. అలాగే ఆంజనేయ స్వామి భక్తి స్వభావం కలవాడు. ఆంజనేయ స్వామి రామునిపై భక్తి చూపించి కష్ట సమయంలో రామునికి తోడుగా ఉండి భక్తిభావం అంటే ఇలా ఉండాలి అని తెలిపినవాడు ఆంజనేయ స్వామి. అయితే ఇప్పుడు ప్రధాన ఘట్టమైన జీలకర్ర బెల్లం పూర్తయిపోయింది. అది శతకోపం ఫ్రెండ్స్. దానిపైన మన రాముని పాదాలు అయితే ఉన్నాయి. అయితే ఇక్కడ చూసారు కదా జనం ఎలా ఉన్నారో. ఈ జనంలో నేను ఎక్కడ కూర్చుని వీడియో తీస్తున్నాను అనుకున్నారు, మీకు నేను చూపిస్తాను. అదిగోండి అక్కడ కూర్చుని అయితే మీ అందరికీ క్లారిటీగా వీడియో చూపించాలని అయితే నేను అక్కడ కూర్చుని అయితే వీడియో తీస్తున్నాను. అయితే శ్రీరాముణ్ణి మహాపురుషుడని ఎందుకంటారంటే శ్రీరాముడికి 16 గుణాలు కలిగిన వాడు ఫ్రెండ్స్. అవి ఏమిటంటే గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మాత్ముడు, కృతజ్ఞత భావం కలిగినవాడు, సత్యం పలికేవాడు, దృఢమైన సంకల్పం కలిగినవాడు, అలాగే అన్ని ప్రాణుల్లో మంచి కోరేవాడు, విద్యావంతుడు, ఎన్నిసార్లు చూసినా చూడాలి అన్న అంత సౌందర్యం కలవాడు, ధైర్యవంతుడు, అలాగే క్రోధాన్ని జయించినవాడు, చారిత్రం కలవాడు, తేజస్సు కలవాడు, ఎదుటివారిలో మంచిని చూడగలిగినవాడు, అలాగే అవసరమైనప్పుడు మాత్రమే కోపాన్ని తెచ్చుకునేవాడు. అలాగే ప్రజా పరిపాలకుడుగా ఈ లక్షణాలు కలిగి ఉండడం చేత ఆయన ధర్మ మార్గంలో పయనించి అలా ధర్మ మార్గంలో మనల్ని బాటలో నడవాలని తెలిపినవాడు శ్రీరాముడు. జై శ్రీరామ్. అయితే ఇప్పుడైతే మాంగళ్య ధారణ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మాంగళ్య ధారణకి ముందుగా అందరికీ మాంగళ్యాన్ని చూపించి అయితే దండం పెట్టుకోమని దాన్ని ముట్టుకునే అదృష్టం కల్పించారు. అయితే అదృష్టాన్ని కల్పించిన తర్వాత అయితే ఇప్పుడు మాంగళ్య ధారణ అయితే చేస్తున్నారు. అయితే శ్రీరాముని గురించి చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు అమ్మవారైన సీతాదేవి గురించి కూడా చెప్పుకోవాలి కదా. సీతాదేవి స్వయాన శ్రీ మహాలక్ష్మి అవతారం ఫ్రెండ్స్. ఆమె పుట్టగానే ధనధాన్యాలను తెచ్చింది జనక మహారాజుకు. అయితే ఓర్పు గలది. సీతాదేవి రాముని మాట ఎప్పుడూ జవదాటేది కాదు ఫ్రెండ్స్. అలాగే ఆమె రామునితో పాటు 14 ఏళ్ళ అరణ్యవాసం అయితే అనుభవించింది. ఇప్పుడు మాంగళ్య ధారణ పూర్తయింది ఫ్రెండ్స్. శ్రీరాముడు సీతాదేవికి అయితే మాంగళ్య ధారణ చేసేసాడు. తర్వాత
సీతాదేవి గురించి చెప్పుకుంటున్నాం కదా ఫ్రెండ్స్. అయితే తన పిల్లల్ని రాముల్లాగానే ధర్మాత్ములుగా చేసి సకల విద్యలను నేర్పించి గొప్ప ప్రయోజకుల్ని చేసిన మనిషి సీతాదేవి. అందుకే సీతారాముల్ని మనం ఆదర్శవంతులుగా చెప్పుకుంటాము. దంపతుల చేత ప్రత్యేకంగా ఈ సీతారాముల కళ్యాణం అయితే ఎందుకు చేపిస్తారంటే సీతారాముల్లాగానే తమ కూడా ఆదర్శవంతులుగా ఉండాలని ఉద్దేశంతోనే ఈ సీతారాముల వారి కళ్యాణాన్ని జరిపిస్తారు. అలాగే మనం దంపతులతో ఎప్పుడైనా పోల్చేటప్పుడు ఫస్ట్ పోల్చేది సీతారాముల వారిని. సీతారాముల వారితోనే దంపతులను పోలుస్తారు. సీతారాముల వారు తమ దాంపత్యంలో ఎన్నో కష్ట సుఖాలను ఎదుర్కొన్నారు. అలాగే ఒడిదుడుకులు ఎన్ని వచ్చినా తట్టుకున్నారు. అయినా సరే ధర్మ మార్గంలో పయనించి ఆదర్శవంతులుగా నిలిచారు. అలాగే మన మనుషులం కూడా అలాగే ధర్మ మార్గంలో పయనించి కష్టసుఖాలను తట్టుకోవాలని సీతారాముల వారితోనైతే మన జంటలను పోలుస్తారు. ఎంత గొప్పవారో కదా మన రామయ్య తండ్రి సీతాదేవి. జై సీతారాం జై శ్రీరామ్. అయితే ఇప్పుడైతే తలంబ్రాలు పోస్తున్నారు ఫ్రెండ్స్. అయితే పంతులు గారు ఫస్ట్ సీతాదేవికి రామయ్యకి పోసారు. తర్వాత దంపతుల చేత అయితే ఇక్కడ శతకోపం పైన అయితే పోపిస్తున్నారు. అక్కడ పోస్తే రామయ్య తండ్రికి సీతాదేవికి తలంబ్రాలు పోసినట్టే. అయితే తలంబ్రాలు పోస్తుంటే కొంగు పట్టుకున్నారు. ఆ కొంగు పట్టుకునేటప్పుడు తలంబ్రాలను వదులుతున్నారు. పిల్లలు లేకపోయినా దాంపత్యం సరిగ్గా లేకపోయినా అలాగే పెళ్ళి కాకపోయినా సరే ఇలా కొంగు పట్టుకుంటారంట. తలంబ్రాలని ఆ కొంగులోకి అయితే వదులుతారంట. ఇలా చాలామంది పట్టుకున్నారు ఫ్రెండ్స్. అలాగే తలంబ్రాలను కూడా పోసారు. అయితే తలంబ్రాలు పోసేటప్పుడు చాలామంది వచ్చారు. నేను కూడా వెళ్ళి తలంబ్రాలను అయితే అక్కడ తీసుకుని పంతులు గారి దగ్గర తీసుకుని అయితే పోసాను. ఈ అవకాశం కల్పించిన ధర్మాజిగూడెంలో అందరికీ నా ధన్యవాదములు. ఎంతో అదృష్టం ఉంటేనే కానీ ఇలాంటి అవకాశం కలగదు. అందరికీ తలంబ్రాలు పోసే అవకాశం కల్పించారు. అయితే ఇప్పుడు ఇక్కడతో తలంబ్రాల ఘట్టం పూర్తయింది. అయితే ఇప్పుడు సీతారాముల కళ్యాణం అంటేనే పానకం కదా ఫ్రెండ్స్. పానకం అయితే దాంట్లో కలిపారు. మా చిన్నప్పుడు అయితే మేమైతే క్యానుల్లో మరి పానకం తెచ్చుకునే వాళ్ళం. చిన్నప్పుడు రోజులైతే మాకు గుర్తొస్తున్నాయి. ఇప్పుడైతే మా పిల్లలు అక్కడ పానకం కలుపుతుంటే గ్లాసుల్లో పోస్తుంటే వాళ్ళు తీసుకెళ్ళి మిగతా వాళ్ళందరికీ అందజేస్తున్నారు. ఇలా గ్లాసెస్లో అయితే ఆవిడ పోస్తుంది. ఆవిడ పోస్తే మా జాష్మిత అందిస్తుంది. మా భవిష్య ఏమో గ్లాసులు పెడుతుంది. నాకైతే నా చిన్నప్పుడు రోజులే గుర్తుకొచ్చాయి ఫ్రెండ్స్. మా జాష్మిత చూశారు కదా షేర్ చేస్తుంది. అయితే చిన్నప్పుడు సీతారాముల కళ్యాణం అంటే పానకం తెచ్చుకోవడమే అనుకునేదాన్ని. చిన్నప్పుడు మనకు తెలియదు కదా ఫ్రెండ్స్. అయితే ఇదిగోండి గుడి పక్కనే ఈ స్టేజ్ ఉంటుంది. ఈ స్టేజ్ కాడే ప్రతి మంగళవారం అన్న సంతర్పణ జరుగుతుంది ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా అయితే ఈ గుళ్ళో ఏం చేసినా బాగా చేస్తారు. అయితే ఇప్పుడు కళ్యాణం ముగిసింది కదా ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికైతే బొట్టు పెట్టి గంధం పెట్టి ప్రతి పెళ్ళిలోనూ లాస్ట్లో చేసే విధంగా ఇక్కడ చేస్తున్నారు. పెళ్ళైన తర్వాత బొట్టు పెడతారు కదా ఫ్రెండ్స్, అలాగనమాట. ఇదిగోండి సీతారాముల కళ్యాణం అయిపోయిన తర్వాత ఫోటో. కళ్యాణం తర్వాత ఇంకేంటి ఫ్రెండ్స్, భోజనమే కదా. అయితే మేము కళ్యాణం తర్వాత భోజనానికి అయితే వెళ్ళాము. కళ్యాణం మధ్యలో అందరూ భోజనానికి వెళ్ళారు కానీ నేను కళ్యాణం చివరి వరకు ఉండి తర్వాత భోజనానికి వెళ్ళాను. ఇప్పుడు చూద్దాం వెరైటీస్. చక్కెర పొంగలి, పులిహోర, అలాగే వంకాయ కర్రీ, అలాగే పప్పు, అలాగే పచ్చడి. చాలా బాగుంది ఫ్రెండ్స్ పచ్చడి, కొత్త పచ్చడి. అలాగే రైస్. ఇవన్నీ మా జాష్మిత అయితే క్యాప్చర్ చేసింది. ఇలా నేను ఇప్పుడైతే భోజనం చేస్తున్నాను. ఇన్ని వెరైటీస్ ఉన్నాయి. అయితే భోజనం అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఏదేమైనా ఇది సీతారాముల కళ్యాణ భోజనం కదా, బాగుండకుండా ఎలా ఉంటుంది. చాలా బాగా చేశారు. అన్నీ సూపర్గా కుదిరినాయి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.